హాయ్ ఫ్రెండ్స్, నాది పల్సర్ 150 బ్రేక్ రాడ్ విరిగిపోయింది. నేను అది రీప్లేస్ చేపిస్తున్నాను. ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూడండి. ఇంకోటి ఏంటంటే, రేటు ముందే అడిగి వాళ్ళు ఆ రేటుకి చేస్తానంటేనే మీరు చేయించుకోండి. బ్రేక్ రాడ్ రీప్లేస్ చేయాలంటే 150 రూపీస్ కంటే ఎక్కువ తీసుకోరు. ఈ షాప్ దగ్గర వాడు ఏకంగా నాకు 500 అడిగాడు. పక్క షాప్కి వెళ్తే 150కే చేస్తానన్నాడంటే, సరే చేస్తానని చెప్పి వీడు ఏం చేశాడంటే నా దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టించాడు. అది పోయింది, ఇది పోయిందని చెప్పి. బ్యాక్ సైడ్ ఒక రాడ్ అయితే ఉంటుంది వీల్కి దానికి తీయడానికి, బ్రేక్ షూస్ రీప్లేస్ చేయడం కోసం. ఇదిగో ఇదే దాన్ని పోగొట్టేశాడు. సుత్తిచ్చి కొడితే దాన్ని మర్రెక్కడం మానేసింది. కొత్తది కొనిపించాడు నా చేత మళ్ళీని. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? కావాలని వాడికి అడిగినంత ఇవ్వలేదని నాతో ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టించాడు. నన్ను చాలాసార్లు షాప్కి తిప్పించాడు. ఈ ఎయిర్ ఫిల్టర్ మార్చమంటే మార్చమని చెప్పాడు నాతోటి. ఇంకా అలా కాదని చెప్పేసి ఈ ఎయిర్ ఫిల్టర్ మార్చడానికి ఇంకో 150 ఎక్స్ట్రా అడిగాడు. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి నేనే ఇంటికి వచ్చి ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చుకున్నాను. స్ప్రింగ్ కూడా పెట్టలేదు. మీకు మా స్టార్టింగ్లో స్ప్రింగ్ చూపించాను. ఆ స్ప్రింగ్ కూడా నాకైతే పెట్టలేదు వాడు. దానికి కూడా ఒక 150 ఎక్స్ట్రా అడిగాడు. నేను ఇవ్వలేదు. ఇంకా అది నేను మార్చనని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఆ వాడితో వాదం వద్దని రిటర్న్ వచ్చేసి ఇంటికి వచ్చి నేనైతే ఈ ఎయిర్ ఫిల్టర్ మార్చుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.